ఇష్టపడ్డాడట. దేవుడు మానవుల మధ్య నివసించాలని ఇష్టపడ్డాడట. ఆ మానవుల మధ్య నివసించడానికి ఇష్టపడిన స్థలమే, ప్రదేశమే ప్రత్యక్షపు గుడారము అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆ ప్రత్యక్షపు గుడారములో దేవుని మహిమ కనిపించింది ఇశ్రాయేలు ప్రజలకి. దేవుడు అందులో నివసించడానికి, వారి మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు. నిజమే, నేటికి ప్రజల మధ్య దేవుడు నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రజల మధ్య మనతో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనతో ఉండాలంటే మనం ఏం చేయాలో, మనం ఎలా ఉండాలో అది మనపైన ఆధారపడింది. కానీ దేవుడు మనతో ఉండాలని నిరంతరము నేటికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే, దేవుడా నువ్వు మాతో అవసరం లేదు, నువ్వు దేవులాయంలో ఉండు అని దేవునికి గుడి కట్టేసాం, దేవునికి ఒక చర్చ్ కట్టేసాం. సాధారణంగా ఏమనుకుంటామంటే, చర్చిలో కానీ, గుళ్ళో కానీ, మసీదులో కానీ ఎవరు ఉంటారనుకుంటాం మనం? చెప్పాలి, నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటాను. చర్చిలో ఎవరు ఉంటారనుకుంటాం? వాళ్ళ గురించి మనకి ఎందుకులే, మన గురించి మాట్లాడదాం. చర్చిలో ఎవరు ఉంటారనుకుంటాం మనం? సాధారణంగా దేవుడు ఉంటాడు అనుకుంటాం. మరి చర్చిలోని దేవుడు ఉంటే చర్చి బయట ఏమై ఉంటుంది? మీకు అర్థమై ఉంటుంది. ఏముంటుంది చర్చి బయట?